అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షమేనన్నారు. అలాంటి హోదా తమకు ఇవ్వకుండా గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా డిమాండ్ చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రజలు పడుతున్న కష్టం. మిర్చి రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న శాసనమండలి సభాపక్ష నేత బొత్స సత్యనారాయణ. వైసీపీ అధినేత జగన్ వెళ్లే వరకు రైతులు పడుతున్న ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి తెలియలేదన్నారు. జగన్ మిర్చి రైతుల దగ్గరకు వెళ్లాకే ఆలోచించడం మొదలుపెట్టారన్నారు. మిర్చి రైతుల సమస్యలపై కేంద్రంతో మాట్లాడతామంటున్నారే గానీ ముందుకు వెళ్లలేదని ఆరోపించారు బొత్స. ఆ రోజు రైతుల కష్టాల సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి చేమకు అప్పటి వరకు కూడా చేమకుంటున్నట్లేదు, నమ్మకం నెరవేర్చినట్టు అలా కూర్చున్నారు. ఎప్పుడైతే మేము వెళ్ళామో, ఎప్పుడైతే చూసాం ప్రజలతో అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఒక క్లారిటీ రాలే. నాకు అర్థమవట్లేదు ఒక విషయాన్ని. ఏమనంటే కేంద్రం కొనాలంటున్నారు, కేంద్ర సంస్థతో మాట్లాడుతున్నాం అంటున్నారు. మాట్లాడండి, కొనమని అడగండి, డిమాండ్ చేయండి, వస్తే సంతోషం, మీకు కూడా సంతోషపడతాం. కానీ ఈ లోపు ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థలను మార్కెట్ ద్వారా, మీ దగ్గర సంస్థల ద్వారా ఆ మిర్చిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది, రైతులు ఆదుకోవాలి ఉన్నది మా డిమాండ్. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. గుంటూరు వెళ్లి మిర్చియార్డుకి వెళ్లి ఆ రోజు రైతుల కష్టాల సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి సూపర్ 6 అన్నారు, 7 అన్నారు కానీ పెన్షన్ తప్ప ఒక్క హామీ కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు బొత్స సత్యనారాయణ. గ్యారంటీ అంటే మోసమని అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిస్పందన చూసి అసెంబ్లీకి హాజరయ్యే విషయం ఆలోచిస్తామన్నారు బొత్స. ప్రభుత్వం స్పందించకపోతే మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఈ ప్రభుత్వం 9 నెలలు అయింది, ఇంకా కొత్త బడ్జెట్ పెడుతున్నారు. ఏదో చెప్తున్నారు, రేపు పెడతాం, ఎల్లుండి ఇస్తామని ఆశలు చూపెడుతున్నారు. ఇది ధర్మం కాదు, ఇది ఇలా మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారంటీ ఏది ఉందో, గ్యారంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది. ఇది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే, ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్. సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కాదు, సూపర్ 8 కాదు, సూపర్ 1 వరకు 1.5